హాయ్ బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ 40లో ఏం జరిగిందో క్విక్గా చూసేద్దాం. అసలు ఈ ఎపిసోడ్ మొత్తం గొడవలు, క్యాప్టెన్సీ టాస్క్ డ్రామా, కంటెస్టెంట్ల మధ్య రిలేషన్స్ అటు ఇటు అవ్వటం ఇలా సాగిందన్నమాట. ముఖ్యంగా మాధురి, కెప్టెన్ కళ్యాణ్ ఇంకా ఆ టాస్కుల మీద ఫోకస్ ఎక్కువ ఉంది. సరే, ఇందులో 3 మెయిన్ పాయింట్స్ చూద్దాం. మొదటిగా మాధురి ప్రవర్తన. అమ్మో, అర్ధరాత్రి సౌండ్ విషయంలో రీతూ, దివ్య, డెమాన్, కళ్యాణ్తో పెద్ద గొడవే పెట్టుకుంది. కొన్నిసార్లు ఆమె చెప్పిన పాయింట్స్, అంటే లైట్స్ ఆఫ్ చేశాక మాట్లాడకూడదు లాంటివి కరెక్టే అయినా ఆ చెప్పే పద్ధతి మాత్రం చాలా అగ్రెసివ్గా నేనే కరెక్ట్ అన్నట్టు ఉంది. కూర విషయంలో కూడా అంతే. ఈ యాటిట్యూడ్ వల్ల ఇంట్లో చాలామందికి ఆమెతో సరిపడట్లేదు. కాని రితూ చౌదరి మాత్రం చాలా లాజికల్గా, కాస్త ఫన్నీగా మాధురిని బాగానే డీల్ చేసిందిలేండి. ఇక రెండో విషయం కెప్టెన్ కళ్యాణ్. అబ్బో, కెప్టెన్ కూల్ అనిపించుకున్నాడు. ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా, మాధురి అంత ఆవేశపడినా కూడా చాలా ప్రశాంతంగా, మెచ్యూర్డ్గా డీల్ చేశాడు. మాధురి తనని కకా అని పిలిచినా కూడా ఓపికతో తర్వాత నీట్గా రూల్స్ లేవని చెప్పాడు. అందరితో, ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్తో బాగానే కలుస్తున్నాడు. ఇది ప్లస్సే. చివరిగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. ఇక్కడ నిఖిల్ నాయర్కి కొంచెం అన్యాయం జరిగిందేమో అనిపించింది. అతనికి డైరెక్ట్ కంటెండర్ అయ్యే పవరున్నా టాస్క్ ఆడించకుండా సంచాలక్గా పెట్టడం, పైగా వైల్డ్ కార్డ్స్ అందరూ కంటెండర్స్ అయ్యాక పవర్ వాడమనడం ఏంటో అది. ఇక ఆట విషయానికొస్తే రమ్య అయితే సూపర్ ఉమెన్లా భలే స్ట్రాంగ్గా ఆడింది. సుమన్ శెట్టి కూడా బాగా అలసిపోయినా గట్టిగానే పోరాడాడు. సాయి కూడా ఫుల్ ఎనర్జీతో ఫన్నీగా ఆడాడు. కానీ తనుజ, గౌరవ్ కావాలని తోసేశాడని చేసిన ఆర్గ్యుమెంట్ కొంచెం ఓవర్ యాక్షన్లా అనిపించింది. టాస్కులలో ఇలా చిన్న ఫిజికల్ విషయాలకే కంప్లైంట్స్ చేస్తే నెగటివ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. మొత్తానికి ఈ ఎపిసోడ్ అయితే గొడవలు, గేమ్స్, ఎమోషన్స్తో ఫుల్ ప్యాక్డ్గానే నడిచింది.